హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఈరోజు అయితే నేను మీ ముందుకు చిన్న షాపింగ్ హాల్తో మేము ముందుకు వచ్చాను అనమాట. సమ్మర్ షాపింగ్ హాల్. జనరల్గా సమ్మర్కి మనం ఏం కొంటాము, పెర్ఫ్యూమ్స్ లేకపోతే సన్ స్క్రీన్స్ తీసుకుంటాం. సో నేను కూడా ఇవే షేర్ చేస్తాను. నేను ఈ వీడియోలోని 3 పెర్ఫ్యూమ్స్, 2 సన్ స్క్రీన్స్, ఇంకొకటి మేకప్ రిమూవర్వి పర్చేస్ చేశాను అనమాట. సో మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుందని ఈ వీడియోలో చూపించిన ఐటమ్స్ నేను ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ రీపర్చేస్ చేసినవి 4 అయితే మాత్రం కొత్తగా ఆర్డర్ చేసుకున్నమాట. ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఆర్డర్ చేసుకోవడం. సో ఫస్ట్ నేను కొత్తగా ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్లో చూపిస్తాను. ఇందులోని సన్ స్క్రీన్స్ చూపిస్తాను. సో సన్ స్క్రీన్స్ మీకు ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే నేను జెల్ సన్ స్క్రీన్, ఇంకోటి మినరల్ సన్ స్క్రీన్. ఈ జెల్ సన్ స్క్రీన్ అయితే మాత్రం 50 గ్రామ్స్ వచ్చేమో 350 రూపీస్ ఉంది. ఈ మినరల్ సన్ స్క్రీన్ అయితే మాత్రం 50 గ్రామ్స్ 550 రూపీస్ ఉందన్నమాట. సో ఇది ఎక్కువగా హైప్ ఉండింది అనమాట. బాగా లైట్ వెయిట్, ఆయిలీ, యాక్ని అన్ని స్కిన్ టైప్స్, కాకపోతే ఆయిలీ అండ్ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పేసి ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇదైతే మాత్రం మినరల్ సన్ స్క్రీన్, రెండు కూడా వాటర్ రెసిస్టెన్స్ నాకు తెలిసి. సో ఇదైతే టింటెడ్ సన్ స్క్రీన్. సో మ్యాట్ ఇంకా టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట ఇది. సో ఫస్ట్ అయితే నేను ఈ మినరల్ సన్ స్క్రీన్ చూపిస్తాను. అండ్ జనరల్గా టింటెడ్ సన్ స్క్రీన్స్ ఏంటంటే, జనరల్గా మనం మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్స్ రాసాక చాలా మంది ఫౌండేషన్స్ కానీ బీబీ క్రీమ్స్, సీసీ క్రీమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో వాళ్ళకి ఆ బీబీ క్రీమ్స్ యూజ్ చేయకుండా జస్ట్ డైరెక్ట్గా ఇందులో టింటెడ్ అనమాట. సో జనరల్గా సన్ స్క్రీన్స్ మనకు వైట్ కలర్గా ఉంటాయి కదా. సో ఇది వైట్ కలర్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ, ఈ కలర్ లైట్ మన స్కిన్ టోన్ కలర్గా వస్తుంది. ఇందులో కలర్స్ ఏం లేనట్టున్నాయి. సో అంతా ఇదే యూనిక్ కలరే ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి బ్లెండ్ చేసుకోవడానికి టైం పడుతుందేమో అని నా డౌట్. బట్ బ్లెండ్ చేసి ట్రై చేస్తా. సో కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈ క్వాంటిటీ, మీరు తీసుకున్న క్వాంటిటీ నాకు తెలిసి ఫేస్ మొత్తానికి సరిపోతుంది అనుకుంటా. వైట్ కాస్ట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. హోప్ ఇది స్కిన్లో సెటిల్ అయితే బాగుండు. వైట్ కాస్ట్ అయితే మాత్రం సీరియస్గా వైట్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది నాకు. బట్ ఇది బ్లెండ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ బ్లెండ్ అయితే నాకు తెలిసి బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే మాత్రం ఇలా ఉంది. బాగానే బ్లెండ్ అయిపోయింది. చూడడానికి మీకు కనిపిస్తుందో లేదో, మ్యాట్ ఫినిష్గా ఉంది. కాకపోతే కొంచెం గ్రీజీగా, కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది నాకైతే. 550 రూపీస్, కానీ షైనీగా, గ్లిటర్ షైనింగ్గా బాగానే ఉంది. అంటే వైట్ కాస్ట్ అయితే మరీ అంతలా కనిపించట్లేదు కానీ, బట్ మినరల్ సన్ స్క్రీన్స్లోని మన స్కిన్ టోన్కి కంప్లీట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా అయితే బాగానే ఉంది, పర్వాలేదు. బట్ 550 రూపీస్ నాకు తెలిసి టింటెడ్ సన్ స్క్రీన్స్ 550 రూపీస్ అంటే అఫోర్డబుల్ ప్రైస్ అని అనుకుంటాను. ఓకే, బట్ చూద్దాం. ఇదైతే జెల్ సన్ స్క్రీన్ అనమాట. దీని కాస్ట్ 350 కదా. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాము. ఇదైతే క్రీమ్, చల్లగా ఉంది బాగా. ఇదైతే క్రీమ్ కన్సిస్టెన్సీగా ఉంది. చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇది కూడా నేను ఆల్రెడీ డమాకో ఇంకా డాక్టర్ షేర్ సన్ స్క్రీన్స్ ట్రై చేశాను. బట్ ఇది చాలా హైప్ ఉండింది సన్ స్క్రీన్ అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట, జెల్ టైప్ అని చెప్పేసి. బట్ నిజంగా చాలా బాగుంది సన్ స్క్రీన్. ఇది బ్లెండ్ చేయడానికి చాలా టైం పట్టింది, కానీ ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే బ్లెండ్ అయిపోయింది. చాలా ఫాస్ట్గా బ్లెండ్ అయిపోయింది అనమాట. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇది కొంచెం గ్రీజీ, కొంచెం లైట్ ఆయిల్ టెక్స్చర్గా. ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిష్. చాలా అసలు ఎక్కడా కూడా ఏం లేదు, కంప్లీట్ మ్యాట్ ఫినిష్ అయితే మాత్రం ఉండింది. 350 రూపీస్కి నిజంగా చాలా బాగుంది. ఇది ఒరిజినల్ కాస్టే 350 రూపీస్ ఉంది. సో మీకు సేల్లో ఎలా కాదనుకున్నా ఇంకా తక్కువ ప్రైస్కే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నిజంగా బాగుంది. ఫ్రేగ్రెన్స్ కూడా లేదు, బాగుంది యాక్చువల్గా. డెఫినెట్గా రికమెండ్ చేయొచ్చు ఈ మినరల్ సన్ స్క్రీన్. ఇది అండ్ ఈ మినరల్ సన్ స్క్రీన్తో పోలిస్తే నాకు ఈ సన్ స్క్రీనే అఫోర్డబుల్ ప్రైస్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్. బట్ క్వాంటిటీ కూడా సేమ్, ఇంకా చాలా బాగుందన్నమాట. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. దీనికంటే కూడా ఇదే బాగుంది.
అండ్ నెక్స్ట్ నేను సూదింగ్ బామ్ తీసుకున్నాను. సూదింగ్ బామ్ కూడా డీకన్స్ట్రక్ట్ బ్రాండ్లో నుంచే. ఇదైతే మేకప్ రిమూవర్ టైప్ అనమాట. జనరల్గా నా కళ్ళు చాలా చిన్న కళ్ళు, మీకు వీడియో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. సో కొంచెం పెద్దగా కనిపించడానికి కాజల్, మస్కారా యూస్ చేస్తుంటాను అనమాట. సో అవి సరిగ్గా రిమూవ్ చేయకపోతే కళ్ళకి డార్క్ సర్కిల్స్ ఎక్కువగా వస్తాయి. సో అందుకే మైసెలర్ వాటర్ యూస్ చేసేదాన్ని. సో మైసెలర్ వాటర్ యూస్ చేస్తుంటే కళ్ళు మంట వస్తుంది. సో అందుకే క్లెన్జింగ్ బామ్ షిఫ్ట్ అయ్యాను. నేను ప్లమ్ క్లెన్జింగ్ బామ్ యూస్ చేశాను, కానీ అది చాలా థిక్ కన్సిస్టెన్సీ అనమాట, కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. సో అందుకే కొంచెం హైప్ ఎక్కువగా ఉందని చెప్పి ఈ డీకన్స్ట్రక్ట్ సూదింగ్ బామ్, ఇందులో ఓట్ మిల్, ఈ డీకన్స్ట్రక్ట్ లో బ్రైట్నింగ్ సిరమ్ యూస్ చేశాను, మైసెలర్ వాటర్ యూస్ చేశాను, లిప్ బామ్ యూస్ చేశాను. ఇవన్నీ బాగుండని అని చెప్పేసి ఇంకా ఇది ట్రై చేశాను అనమాట. సో ఇదైతే బామ్ యాక్చువల్గా బామ్ టైప్ కన్సిస్టెన్సీగానే ఉంటుంది, అలా కాదనుకున్నా. సో ఇది ఆయిలీ, ఇది మనకి ఎలా ఉంటాయంటే క్లెన్జింగ్ బామ్స్, సో బామ్ ఇలా ఆయిల్ గా కనిపించి, సో మన మేకప్ అంతా కూడా మెల్ట్ అయిపోయి ఇలా ఆయిల్ గా మెల్ట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం సన్ స్క్రీన్ యూస్ చేసాము, అందులో టింటెడ్ సన్ స్క్రీన్ కదా, సో అది ఆల్రెడీ మెల్ట్ అయిపోయి వచ్చేసి ఉండాలి నాకు తెలుసు, ఎందుకంటే సన్ స్క్రీన్స్ కూడా వాటర్ ప్రూఫ్ కదా. డిఫరెన్స్ తెలుస్తుంది. యా, బాగానే మెల్ట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గానే మెల్ట్ అవుతుంది. ఆయిల్ స్మెల్ అయితే కొంచెం వియర్డ్గా ఉంది, బట్ హోప్ సో మేకప్ కొంచెం ఫాస్ట్గా బ్లెండ్ అయిపోతే బెటర్గా ఉంటుంది అనుకుంటా. బట్ యా, బాగుంది, చాలా ఫాస్ట్గా అయితే మెల్ట్ అయిపోయింది అనమాట. ఫ్రేగ్రెన్స్ కూడా పెద్దగా ఏమి లేదు, నాకు తెలిసి బాగానే ఉంటే బాగుండు, కళ్ళు మంట రాకుండా ఉంటే బాగుండు. హోప్ సో. ఇదైతే మాత్రం 350 రూపీస్, ఇది కూడా ఎంత 350 రూపీస్ అనుకుంటా. యా, ఇదైతే 50 grams, కాస్ట్ 350 రూపీస్. ఓకే, బాగానే ఉంది. సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ప్లమ్ ఉన్నంత ఆయిలీగా అయితే మాత్రం లేదు, ఇది కొంచెం తక్కువ ఆయిల్గానే ఉంది. మరి ప్లమ్కి ఉన్నంత ఆయిలీ టెక్స్చర్ అయితే మాత్రం నాకు అంతేం అనిపించలేదు. సో ట్రైల్ అయితే చేయొచ్చు. దీని తర్వాత నేను ఈ ప్లమ్ హవాయన్ రుంబా షవర్ జెల్ తీసుకున్నాను, బాగుంది అని చెప్పేసి. అందులో ఇప్పుడు బాడీ మిస్ట్ ట్రై చేద్దామని చెప్పి తీసుకొని ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్ చెప్పాలంటే నేను ఓపెన్ చేసేసాను. సో అదే తీసుకున్నాను అనమాట. ఇదైతే హవాయన్ రుంబా బాడీ మిస్ట్. క్వాంటిటీ ఎందుకు ఎంత ఉన్నది అంటే ఏది, సో నా దగ్గర మినీ బాటిల్స్ ఉన్నాయి, సో అందుకే ఇది యాక్చువల్గా ఇలా ఓపెన్ అయిపోయింది నీట్గా. సో అందుకే నేను ఏం చేశానంటే ఈ మినీ బాటిల్స్లోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసి హ్యాండ్ బ్యాగ్స్లో వేసుకోవడానికి ఉంటాయని చెప్పి బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. స్మెల్ బాగానే ఉంది, కానీ బట్ లాంగ్ లాస్టింగ్ కాదు. అట్లీస్ట్ 1 hour 2 hours తర్వాత కూడా అది స్మెల్ అనేది రావట్లేదు. 500 రూపీస్ పెట్టి కొన్నాను, కానీ మనీ వేస్ట్, అస్సలు స్మెల్ రావట్లేదు. అలాగా కొన్నాను కదా అని ఆ చిన్న మినీ బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట. ఇంకేం చేయాలి, యూస్ చేయాలి కదా అని. బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. ఇంకా ఇది ఓపెన్ చేసిన వెంటనే ఇది యూస్ చేసేద్దామని చెప్పి తీసాను అనమాట. అస్సలు బాగాలేదు. సో నాకు ఇది ఒక్కటే కొన్న అన్నిట్లో ఇది ఒక్కటే బాగా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది అనమాట. సో ఇప్పటి వరకు. సో దీని తర్వాత నేను ఇంకా బాడీ లోషన్ కూడా పెట్టాను, అది కూడా రావాలి. సో అది ఎలా ఉంటుందో మరి నాకు తెలీదు. అండ్ నేను 2 పెర్ఫ్యూమ్స్ కూడా తీసుకున్నాను. బాడీ క్యూబిట్ బ్రాండ్ నుంచే పెర్ఫ్యూమ్స్ తీసుకున్నాను. ఒకటేమో ఎగ్జాటిక్ ఉండే, ఇంకొక బ్రాండ్ వచ్చేమో ఇంకోటి కూడా బాడీ క్యూబిటే, స్వీట్ ప్యాషన్. నాకు ఈ 2 పెర్ఫ్యూమ్స్ కంటే సీక్రెట్ లవ్ చాలా బాగా నచ్చుతుంది. నేను స్క్రీన్లో ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తాను. అది నేను తీసుకునేటప్పుడు లేదనమాట, నేను ఇది బై 2 get 1 ఫ్రీ తీసుకున్నాను. ఇంకోటి మా చెల్లి బ్యాగ్లో పెట్టుకొని పట్టుకెళ్ళిపోయింది. సో ఇదైతే కంప్లీట్లీ స్వీట్ ప్యాషన్, సో స్వీట్ నోట్స్ ఉంటాయి అనమాట. అంతా కూడా ఎక్కువగా చెప్పాలంటే స్వీట్, లైక్ కంప్లీట్లీ స్వీట్ ఫ్లోరల్ సెంట్స్ టైప్ వస్తుంది. ఇది మెన్ పెర్ఫ్యూమ్. యాక్చువల్లీ దీన్ని నాకు ఇది అస్సలు వర్ణించడం రాదు. సో ఐఎమ్ వెరీ ప్యూర్. బట్ ఈ పెర్ఫ్యూమ్ స్మెల్ అయితే బాగుంటుంది. 500 రూపీస్ అలా ఉంటుంది అనమాట. యాక్చువల్ కాస్ట్ 900 రూపీస్ ఉన్నా కూడా దీని కాస్ట్ 500 అలా ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇది లైక్ పర్పుల్లో కానీ నైకాలో కానీ అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు సేల్స్లో అట్లా పర్చేస్ చేయండి,
గుడ్ ఆప్షన్ అనమాట ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేనైతే క్లెన్జింగ్ ప్యాడ్స్ తీసుకున్నాను అనమాట. ఈ షాపింగ్ అంతా కూడా నేను ఒక్కసారి చేసినవి కాదు, ఒక్కొక్కసారి చేశాను. రీసెంట్ గా మనకి ఎక్కువ సేల్స్ ఉంటాయి కదా, లైక్ హోలీ కానీ ఉగాది వీటికి సేల్స్ వచ్చినాయి కదా రీసెంట్ గా. సో వాటిల్లో నేను పర్చేస్ చేశాను అనమాట ఈ క్లెన్జింగ్ ప్యాడ్స్. సో మేకప్ రిమూవర్స్ వాటికి పనికొస్తాయని చెప్పి 2 క్లెన్జింగ్ ప్యాడ్స్ తీసుకున్నాను. ఒకటి కాస్ట్ వచ్చేమో నాకు 100 రూపీస్ ఎంతో కాస్ట్ అయితే పడింది. బట్ క్లెన్జింగ్ ప్యాడ్స్ అయితే సో మేకప్ రిమూవర్ చేసినప్పుడు మాటికి ఆ టిష్యూస్ ఎక్కువగా యూస్ అవుతున్నాయని చెప్పి క్లెన్జింగ్ ప్యాడ్స్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ సార్లు రీయూస్ చేసుకోవచ్చు అండ్ అంతా యూజ్ అయిపోయాక హ్యాపీగా వీటిని ఇలా వాష్ చేసుకొని క్లీన్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో చూపించిన ఏ ప్రోడక్ట్ అయినా కదా మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇంకెవరికైనా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది కదా. ఇంకా చాలా వ్లాగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ స్లోగా అయితే వస్తాయి. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్, బాయ్.